హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1456. ఈరోజు డేట్ 7th October 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక రెండు సూపర్ ఏసీ డీల్స్ చెప్తాను. ఇవి రెండు కూడా లోవెస్ట్ ప్రైస్లో, యాక్చువల్గా లూట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. ఒకటి టాప్ బ్రాండ్ హిటాచీకి సంబంధించిన 1.5 టన్ 3 స్టార్ రెగ్యులర్గా 38,000 దాకా ఉంటుంది. 1,500 ఏమో కూపన్ వస్తుంది, 5,000 దాకా ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది. అరౌండ్ ఇది 31,000కి వస్తుంది. అండ్ ఇది లోవెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న ది బెస్ట్ 1.5 టన్ 3 స్టార్ అనమాట. టాప్ బ్రాండ్ గుర్తుపెట్టుకొని, చాలా మంచి బ్రాండ్. ఇది కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. అండ్ రెండోది క్రూయిజ్ బ్రాండ్కి సంబంధించింది 1.5 టన్ 3 స్టార్ అరౌండ్ 25,000 దాకా వస్తుంది. ఇది కూడా మంచి డిస్కౌంట్లో ఉంది. ఇది కూడా 36,000 దాకా ఉంటుంది. ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇవి రెండు కూడా సూపర్గా అవైలబుల్గా ఉన్న రెండు ఏసీ డీల్స్ అనమాట. అండ్ ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు ఒక మైండ్ బ్లోయింగ్ స్టెప్ వేయబోతున్నారు. ఇది కానీ మిగతా బ్రాండ్లు కూడా ఫాలో అయిపోతే ఎంట్రీ లెవెల్ 5G ఫోన్స్ కూడా మంచి రోజులు వచ్చినట్టే అర్థం. శాంసంగ్ వాళ్ళు ఈ మంత్లో ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ A16 5G. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారట. ఇది చాలా పెద్ద విషయం. మిగతా బ్రాండ్లు తీసుకుని అంటే ఓకే, వీళ్ళు బాగానే తీసుకొచ్చారు, ఇస్తారో ఇవ్వరేమో అనుకుంటాం, కానీ శాంసంగ్ తీసుకురావడమే కొత్త విషయం అనమాట. జనరల్గా వీళ్ళు ఇలాంటివి ప్రయత్నాలు చేశారు. అది ఒక మంచి విషయం అని చెప్పాలి. దట్టు 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఒక ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ రేంజ్ కిందకి వేసుకున్న ఫోన్కి ఇస్తున్నారంటే చాలా మంచి విషయాన్ని చెప్పాలి. ఇది మిగతా బ్రాండ్లు కూడా ఫాలో అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి తెలియదు దీని గురించి. ఇది ఈ మంత్లో లాంచ్ కాబోతుంది. 6 సంవత్సరాల పాటు అప్డేట్స్ అనేది ఈ ఫోన్కి ఇవ్వబోతున్నారట. సో ఓకే, మంచి విషయం అని చెప్పాలి. చూద్దాం మిగతా బ్రాండ్లు దీన్ని ఫాలో అవుతాయా లేదా అనేది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు నెక్స్ట్ మంత్లో గ్లోబల్గా వివో X200 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇందులో 3 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. జనరల్గా ఇంతకుముందు వరకు 2 ఫోన్స్ అండ్ లాస్ట్ ఇయర్ అల్ట్రాన్ ఒకదాన్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త దాన్ని కూడా యాడ్ చేయబోతున్నారు, మినీ వేరియంట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అరౌండ్ 6.1 ఇంచెస్లోనే మనకు ఒక ప్రో లెవెల్ కెమెరాస్ అన్ని కూడా దీంట్లో సెట్ చేయబోతున్నారు. దీని పేరు వివో X200 ప్రో మినీ. ఇది 6.1 ఇంచెస్తోనే రాబోతున్న ఒక ఎక్సలెంట్ ఫోన్ అనమాట. ప్రో మోడల్ మళ్ళీ ఇది. అండ్ ఇది ఎంత లేదన్నా మన ఇండియాలో లాంచ్ అయితే ఒక 60 నుంచి 70 పైనే ఉంటుంది. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది సూన్ తెలుస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 లాంచ్ అయిన తర్వాత అండ్ డైమండ్స్ సిరీస్లో ఒక ప్రాసెసర్తో కొన్ని ఉంటాయి, అలాగే మళ్ళీ స్నాప్డ్రాగన్తో కొన్ని ఉంటాయి. వీళ్ళు దీన్ని ఎలా తీసుకురాబోతున్నారు అనేది వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఒక లైవ్ వీడియో, అలాగే దీనికి సంబంధించిన ఫొటోస్ అనేవి ప్రజెంట్గా లీక్ అయినాయి. అండ్ సూన్ ఇవి మనకి గ్లోబల్గా లాంచ్ కాబోతున్నాయి. అండ్ దీన్ని కూడా మన ఇండియా తీసుకొస్తే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈ మంత్ 17వ తారీఖున మన ఇండియాలో ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అనే ఒక 5G క్లామ్ షెల్ ఫోన్ తీసుకురాబోతున్నారు, అంటే ఫ్లిప్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో డైమండ్స్ 8200 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో, అంటే బయట సైడ్ ఉండేది, ఇది కంప్లీట్గా స్క్రీన్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ షామీ వాళ్ళ మీ మిక్స్ ఫ్లిప్ ఏదో ఉంటుంది కదా, సో దానిలాగా సేమ్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఓన్లీ ఆ కెమెరా మాడ్యూల్స్ మాత్రమే, కెమెరా రింగ్స్ మాత్రమే స్క్రీన్ ఉండదు, మిగతా అంతా కూడా స్క్రీన్ ఉంటుంది. చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం రీజనబుల్గానే కనిపిస్తున్నాయి. అండ్ చూద్దాం దీని ప్రైస్ ఎంత లేదన్నా ఒక 50,000 పైనే పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనమాట. ఇది ఈ మంత్ 15 నుంచి 18 తారీఖు వరకు న్యూఢిల్లీలో జరగబోతుంది. అండ్ దీంట్లో మన ఇండియాలో వచ్చే లేటెస్ట్ ఇన్నోవేషన్స్ మొత్తం కూడా అక్కడ షేర్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ మొత్తాన్ని కూడా కవర్ చేసేది జియో వాళ్ళే. అండ్ ఈసారి జియో నుంచి చాలా అనౌన్స్మెంట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ కొత్త టెక్నాలజీస్ మనం జియో నుంచి చూడబోతున్నాం. లైక్ మీకు VR కావచ్చు, AR కావచ్చు, ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీస్ మొత్తం కూడా జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, ఇలాంటివి చాలా రకాలవి అక్కడ చాలా కొత్తవి అనౌన్స్ చేస్తారు. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఈవెంట్ కూడా. 5G ఇప్పుడు దాదాపు ఫుల్ ఫ్లెడ్జ్గా మన ఇండియాలో అవైలబుల్గా వచ్చింది కాబట్టి ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ అనేవి చాలా వరకు మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది 15 నుంచి 18 తారీఖు మధ్యలో జరగబోతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్కి సంబంధించిన iPhone SE 4 అనేది సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ డిసెంబర్ లోపే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దీంట్లో
కొత్తగా వచ్చే చేంజెస్ ఏంటంటే ప్రాసెసర్ అప్గ్రేడ్ జరుగుతుంది. అంటే A18 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎస్సీ ఫోన్స్ అంటే జనరల్గానే కొంచెం చిన్న చూపు ఉంటుంది. అండ్ ఇప్పుడు మాత్రం SE4లో A18 అంటే లేటెస్ట్ A18 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. డిజైన్ మాత్రం iPhone 14 లాంటి డిజైన్ ఉంటుంది. అంటే మనకు ఆ బాత్ టబ్ నాచ్ అనేది ఉంటుంది. డిజైన్ దాదాపు iPhone 14 షెల్ ఉంటుంది. అంటే మీకు ఆ ఫామ్ ఫ్యాక్టర్ మొత్తం కూడా iPhone 14 ఫామ్ ఫ్యాక్టరే ఉంటుంది. బట్ కెమెరాలు అప్గ్రేడ్ అవుతాయి. 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ 10 మెగాపిక్సెల్ ఉంటుంది. 2 సింగిల్ కెమెరాసే ఉంటాయి. అండ్ A18 ప్రాసెసర్ ఉంటుంది. సో చూద్దాం మరి ఈ ఫోన్ ఎంత లేదన్నా ఒక బాగానే గట్టిగానే పెడతారు. సో అది మన ఇండియాలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ అలాంటప్పుడు మనకు కొంచెం మంచి హాట్ కేక్ లాంటి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈసారి జనరల్గా ఎంతమంది ఉన్న SE సిరీస్లతో కంపేర్ చేస్తే దీని కొంచెం బెటర్ అప్గ్రేడ్ లాగా నాకైతే కొంచెం కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒక మిస్టీరియస్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని BIS సర్టిఫికేషన్ లాంటివి మన ఇండియాలో ప్రజలకు తీసుకుంది. సో OnePlus నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫోన్ ఏమై ఉంటుంది జనరల్గా ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఈవెంట్ ఉంది. దాని తర్వాత ఆబ్వియస్గా మనకి OnePlus 13 వస్తుంది. బట్ ఇక్కడ మిస్టీరియస్ ఫోన్ అంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిఫరెంట్ ఫోన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం మరి ఇది ఒక కొత్త ఫోన్ అయితే OnePlus నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం. కొత్త ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో ఇంకొక కొత్త సేల్ రాబోతుంది. ఇది ఏదో మనకి బాద్షా మూవీలోనేమో MS నారాయణ గారు ఆడియన్స్ మీద రివెంజ్ అన్నట్టు ఇంకొక కొత్త సేల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. మళ్ళీ ఇంకొక కొత్త సేల్ పేరుతో తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ ఇది ఈ మంత్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. బిగ్ సేవింగ్ ఉత్సవ్ అనే పేరుతో. అంటే ఇప్పుడు మనకి దసరా ఉత్సవాలు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా వీళ్ళు బిగ్ సేవింగ్ ఉత్సవ్ అనే ఒక కొత్త పేరుతో ఇంకొక కొత్త సేల్ని తీసుకురాబోతున్నారు. ఏవైతే ఇప్పుడు మనం బిగ్ బిలియన్ డేస్లో చూసిన ఆఫర్స్ ఉంటాయో సేమ్ ఆఫర్లు అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇక్కడ చూసిన వాటికంటే ఇంకొక ₹1000 తక్కువ డిస్కౌంట్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి మొత్తం 4 బ్యాంకులకు డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. ఒకటి ఎస్ బ్యాంక్, 2 బ్యాంక్ ఆఫ్ బరోడా, 3వది RBL బ్యాంక్, ఇది కొత్తగా కనిపిస్తుంది. అండ్ 4వది యాక్సిస్ బ్యాంక్ అనమాట. 4 బ్యాంకులకు డిస్కౌంట్లు అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఈ 4 కార్డులు ఉన్న వాళ్ళు రెడీగా పట్టుకోండి. అండ్ సేల్ అనేది రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ వాళ్ళు PS5కి సంబంధించిన కొత్త ఎడిషన్స్ ఏవైతే రీసెంట్గా లాంచ్ అయినాయో వాటి మీద ఒక ₹5000 ప్రైస్ని డిస్కౌంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీకు ఆల్రెడీ సూపర్ ఎక్సైటింగ్ ఆఫర్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే 55,000కేమో లాంచ్ అయింది, అరౌండ్ 40,000కేమో వస్తుంది. సో ఇప్పుడు అఫీషియల్గా సోనీ వాళ్ళు కూడా కొంచెం ప్రైస్ కట్ అనేది చేశారనమాట. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే PS5 మీకు ఇప్పుడు మంచి 40,000కేమో వస్తుంది. చాలా మంచి డీల్ ఇది. కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది రెడిట్లో కనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా. ఇది మనం ఎందుకు ఇలా వాడుకోవట్లేదు, మనం కూడా ఇలా వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించిన పోస్ట్ అనమాట. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని దీన్ని ఇక్కడ యాడ్ చేశాను. యాక్చువల్గా ఇది ఒక టెక్ న్యూస్ కూడా కాదు. రెడిట్లో ఒక యూజర్ iPhone 16ని జస్ట్ 26,700 ఏం కొన్నాడు. ఎలా కొన్నాడంటే అతని దగ్గర ఉన్న HDFC కార్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొన్ని రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటే iPhone 16 అనేది దగ్గర అతనికి 26,000కే వచ్చింది. 26,700 ఏం వచ్చింది. జనరల్గా చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు. బట్ వాటికి సంబంధించిన రివార్డ్ పాయింట్స్ ఏంటి, వాటి కథ ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి ఆఫర్లు వస్తాయి, ఇవన్నీ చాలా తక్కువగా పట్టించుకుంటూ ఉంటారు కదా. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీ దగ్గర కూడా చాలా మందికి క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, ఆ క్రెడిట్ కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్స్ ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు దాన్ని కూడా మీరు ఒకసారి ఆయా సంబంధించిన యాప్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇతను చాలా తెలివిగా వాడుకున్నాడు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే ఈ పోస్ట్. అండ్ క్రెడిట్ కాయిన్స్ అయితే కొన్ని లక్షలు ఉంటాయి చాలా మంది దగ్గర. బట్ ఆ క్రెడిట్ కాయిన్స్ని ఎలా వాడుకోవాలో అస్సలు అర్థం కాదు. సో మీకు ఒకవేళ క్రెడిట్ కాయిన్స్ని ప్రాపర్గా వాడుకునే విధానం ఏదో తెలిస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక మంచి వొకాబులరీ టెస్ట్ ఉంది. ఇది ₹650 అంట దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మొత్తం ఒక 9 టెక్ న్యూస్లు చెప్పాను, ఒక యాప్ చెప్పాను, 2 మంచి AC డీల్స్ చెప్పాను. ఏది నచ్చినా కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఏది నచ్చినా ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఒక 10 మందికి షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.